గత 10 ఏళ్లలో రాష్ట్ర అప్పు 6,71,757 కోట్లు పెరిగిందని నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కో వ్యక్తిపై 1,91,000 అప్పు ఉన్నట్లు తెలిపింది. అయితే నిన్న అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆస్తులు కూడా పెంచామని చెప్పింది. అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం తమ సహకారం ఉంటుందని బీజేపీ చెప్పింది. అప్పులు ఉన్నాయని 6 గ్యారెంటీలను అమలు చేయకుండా తప్పించుకోవద్దని చెప్పింది బీజేపీ. గత 10 ఏళ్లలో రాష్ట్ర అప్పు 6,71,757 కోట్లు పెరిగిందని నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కో వ్యక్తిపై 1,91,000 అప్పు ఉన్నట్లు తెలిపింది. అయితే నిన్న అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆస్తులు కూడా పెంచామని చెప్పింది. అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం తమ సహకారం ఉంటుందని బీజేపీ చెప్పింది. అప్పులు ఉన్నాయని 6 గ్యారెంటీలను అమలు చేయకుండా తప్పించుకోవద్దని తెలిపింది బీజేపీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. స్రవంతి, ఈరోజు అసెంబ్లీ 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం విడుదల చేస్తారు. నిన్ననేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు విద్యుత్ రంగం మీద కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతుంది. సో మొత్తంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఎట్లాంటి తప్పులు చేసింది, ఎట్లాంటి అప్పులు చేసింది, ఇట్లాంటి విషయాల మీద చాలా క్లారిటీగా ప్రజల్లోకి తీసుకువెళ్ళిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం కానీ చర్చ కానీ చూస్తే దాదాపుగా 6,71,000 కోట్ల రూపాయలను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్పులు చేశారన్నటువంటి విషయాలను ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగలిగింది. ఒక్కొక్కరి నెత్తి మీద దాదాపుగా 1,91,000 అప్పు ఉందన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఎప్పుడైతే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వీటన్నిటి మీద పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అప్పటి ప్రభుత్వం మీద విమర్శలు చేశాయి. సో మొత్తానికి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి విషయాలను నిన్న అసెంబ్లీ వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ సభ్యులు అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. మొత్తానికి రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనేటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అనుకున్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా శ్వేతపత్రం రూపంలో ప్రజల వద్ద పెట్టింది. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయలేదు. ఎప్పుడైనా ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, లేదంటే వివిధ వర్గాలు కానీ, లేదంటే కుల సంఘాలు కానీ, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. వైట్ పేపర్ విడుదల చేయండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్తూ వస్తుంటారు. కానీ ఎప్పుడు ప్రభుత్వాలు ఆ ప్రయత్నాలు చేయవు. ఎందుకంటే తాము చేసినటువంటి అప్పులు కానీ లేదంటే తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు తెలిస్తే ప్రభుత్వం పలచన అవుతుందనేటువంటి ఉద్దేశంతో శ్వేతపత్రాలు విడుదల చేయకుండా దూరంగా ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా, ప్రెస్ మీట్లలో మాట్లాడినా మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా తెలివిగా అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకునేందుకు ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం దాదాపుగా 6 లక్షల కోట్లకు పైగా అప్పులు కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కానీ అభివృద్ధి మాత్రం శూన్యమైనటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ముఖ్యంగా 2 విషయాలను చాలా సూటిగా నిన్న చెప్పగలిగింది. ఒకటి, మనకు ప్రజలకు ముఖ్యమైనటువంటిది విద్య, వైద్యం. సో వైద్యం రంగానికి, ఆరోగ్య రంగానికి కేవలం 5% మేర మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయగలిగింది అన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగింది. మరోవైపు విద్యా విషయానికి వస్తే దాదాపుగా 7% మాత్రమే ఖర్చు చేయగలిగింది. అంటే బీహార్ కంటే కూడా చాలా తక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఖర్చు చేయగలిగింది. పేద ప్రజల్ని పట్టించుకోలేదన్నటువంటి విషయాలను ప్రజలకు చెప్పగలిగింది. సో ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న సక్సెస్ అని చెప్పొచ్చు. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా మేము ఆస్తులు కూడా కట్టాం, పెద్ద ఎత్తున సంపాదన పెంచామనేటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది బీఆర్ఎస్ అసెంబ్లీ వేదిక ద్వారా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా కాంగ్రెస్ సభ్యులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బీఆర్ఎస్ చేసినటువంటి కామెంట్స్ను తిప్పికొట్టగలిగింది. అప్పులు చేశారు, అప్పులు కుప్పగా మార్చారన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయింది. ఇక మరోవైపు బీజేపీ కూడా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొత్తం ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. 6 గ్యారెంటీలను అమలు చేయకుండా అప్పుల విషయాన్ని మళ్ళీ ఒకసారి
ప్రజల దృష్టికి తీసుకొచ్చి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుందని నిన్న బీఆర్ఎస్ విమర్శలు చేసింది, నిన్న బీజేపీ విమర్శలు చేసింది, ఆరోపించింది. కానీ 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పటికే 6,70,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ విషయాలను చూపెట్టి మిగతా 6 గ్యారంటీలను, ఈ 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఏవైతే అమలు చేయాలనుకుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం, అమలు చేయకుండా ఉండేందుకు ఏదో ప్లాన్ జరుగుతుందన్నటువంటి ఆరోపణలను కూడా బీజేపీ చేసింది. సో మొత్తానికి నిన్న సభ చూసాం, చాలా అర్థవంతమైనటువంటి చర్చ జరిగిందనేది చాలామంది కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ సభ్యులు కూడా లాబీలో మాట్లాడుకున్నారు. ఈ స్థాయిలో అప్పులు జరిగాయి, ప్రజల్లోకి ఈ విషయాలను వెళ్ళాయి కాబట్టే బీఆర్ఎస్ ఓడిపోయింది అన్నటువంటి ఒక చర్చ. మరోవైపు విద్యా వైద్య రంగాలని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ సభ్యులే చాలామంది లాబీలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే చాలా తక్కువగా ఖర్చు చేయగలిగాము, అంటే ఈ విషయాలన్నీ శ్వేతపత్రం విడుదల చేస్తే కానీ మాకు అర్థం కాలేదన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది ఆఫ్ ది రికార్డులో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. ఏ అంశాలైతే ప్రజలకు చేరాలో, ఏ విషయాలైతే ప్రజలకు చెప్పాలో, ఎంత అప్పులు ఉన్నాయన్నటువంటి విషయాలను ఎప్పటి నుంచో ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నము అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు అధికార పార్టీగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులను ఏ అంశాలలో ఎట్లా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది, ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చింది, తర్వాత మిగతా కార్పొరేషన్ల ద్వారా ఏ మేరకు వడ్డీతో అప్పులు తీసుకొచ్చింది, ఇంకా ఎంత వడ్డీ కట్టాలి అనేటువంటి విషయాలని చాలా క్లియర్ కట్గా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో ఉంచగలిగింది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు చెప్తున్నారు. ఇంకా మరోవైపు ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తాం, కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే రావాలో అవన్నీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, మా వంతు సహకరిస్తాం, కానీ గ్యారంటీలను మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలన్నటువంటి విషయాలు చెప్పారు. ఇక ఈరోజు కరెంటు విషయానికి వస్తే ఇప్పటికే కరెంటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వాన్ని అంటే కరెంటు కోతలు విధించేటువంటి కుట్ర అధికారులు చేశారు. గతంలో ఉన్నటువంటి సీఎండి ప్రభాకర్ రావు కుట్ర చేసి ఆయన రిజైన్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా సీఎంఓ నుంచి వచ్చాయి. ఆ ప్రకటన కూడా మనం చూసాం. సో ఆయనని రివ్యూకి పిలిచారు, ఆయన రివ్యూకు రాలేదు, విద్యుత్ శాఖ రివ్యూకు. కానీ ఇప్పుడు అసలు బహిరంగ మార్కెట్లలో ఎంత యూనిట్కు కొన్నారు, వాస్తవానికి ఎంత యూనిట్కు దొరుకుతుంది, సో 11 రూపాయల, 12 రూపాయల, 6 రూపాయలు అనేది ఈరోజు శ్వేతపత్రంలో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇంకా మరోవైపు 2014 నుంచి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యుత్ సంబంధించి ఎంత ఉత్పత్తి చేయగలిగాయి, ఏమైనా ప్లాంట్లు నిర్మించినటువంటి ప్లాంట్ల నుంచి ఎంత విద్యుత్తు తయారవుతుంది, ఎంత వస్తుంది అనేటువంటి విషయాలతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి ప్లాంట్ల విషయాలపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతకుముందు 2014 ముందు ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి అయింది, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది అనేటువంటి విషయాలు, తర్వాత ఈ 10 ఏళ్లలో నిజంగానే ఏమైనా ప్లాంట్ల నుంచి పవర్ జనరేట్ అవుతుందా, ఇట్లాంటి విషయాల మీద కూడా ఈరోజు శ్వేతపత్రంలో క్లారిటీ వస్తుంది. సేమ్ టైంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోసం గత ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేశాయి, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసింది, ఎంత పెట్టి బహిరంగ ప్రదేశాల్లో మార్కెట్లో యూనిట్కు ఎంత చొప్పున కొనుగోలు చేశారనేది ఈరోజు ప్రజలకు వివరించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మరోవైపు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు చాలాసార్లు అసెంబ్లీ వేదికగా చెప్పారు. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పుకొచ్చారు. నిజంగానే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా, ఎన్ని గంటలు ఇస్తున్నారా అనేది ఈరోజు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి చెప్పేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఒకవైపేమో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది నిన్న శ్వేతపత్రం ద్వారా విడుదల చేశారు. ఈరోజేమో విద్యుత్ రంగంలో ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారు, ఎంత కొనుగోలు చేశారు, కరెంటు ఎంత ఉత్పత్తి అయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని ప్లాంట్లు నిర్మించారు, ఎంత మేర తెలంగాణ రాష్ట్రానికి తలసరి విద్యుత్ ఎంత వాడుతున్నారు అనేటువంటి విషయాల మీద దాదాపుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎండాకాలంలో అంటే ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 13 నుంచి 14 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. సో ఇవన్నీ కూడా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విద్యుత్ అధికారులు చేసినటువంటి కుట్ర కావచ్చు, రిటైర్డ్ అధికారులను విద్యుత్ సలహాదారులుగా పెట్టుకొని ఏం చేశారనే దాని మీద ఈరోజు అసెంబ్లీ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలనుకుంటుంది. ఒకటేమో ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రం విడుదల చేశారు, ఈ రోజేమో విద్యుత్ రంగము, విద్యుత్ కొనుగోలు, వీటన్నిటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. అవసరమైతే ఒకవేళ సభ ఈరోజు లాస్ట్ కాకపోతే రేపైనా ఉంటే ఇరిగేషన్ మీద కూడా, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో బ్యారేజీ కుంగినటువంటి విషయాల మీద కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలని
కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఈ శ్వేతపత్రాల ద్వారా ఖచ్చితంగా ప్రజల్లోకి ఒక క్లారిటీగా చాలా విషయాలను చెప్పగలిగామనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు అసెంబ్లీ 11 గంటలకు స్టార్ట్ కాబోతుంది.